మీడియేషన్ కోసం వచ్చేటువంటి, మరి మీడియేషన్కి ఎందుకు రావాలండి, మనకు కోర్టులు ఉన్నాయి కదా అని అంటారు మీరు. అవును. కోర్టులు ఉన్నాయండి మనకు. కోర్టులలో మనకు సమయం పడుతుంది, డబ్బులు ఖర్చులు ఎక్కువ అవుతాయి. తర్వాత మీకు ఇప్పుడు తెలుసో తెలీదో కోర్టులలో మనకు 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లు ఉన్నాయి. 5 కోట్లు. 5 కోట్లు. మీకు మీడియేషన్స్ కేసులే మీకు 1 కోటి పైన ఉన్నాయి మొత్తం మీద మన దగ్గర. కనుక ఇలాంటి కేసులన్నిటికీ కూడా మనం ఎంతకాలం పడుతుందో చెప్పండి. సరే, కోర్టులకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఒక పార్టీ విన్ అవుతుంది, ఒక పార్టీ లూజ్ అవుతుంది. అయితే మళ్ళీ అప్పుడు ఏమవుతాయి, ఈ కక్ష కార్పణ్యాలు అనేవి ఇంత పెరుగుతాయి. పెరిగిపోయి జనాలు ఎక్కడికి వెళ్తున్నారంటే, నేను మళ్ళీ హైకోర్టుకు వెళ్తాను, లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాను, నిన్ను ఎక్కడి దాకైనా తీసుకెళ్తాను అని వృధా చేసుకుంటున్నారు. డబ్బులు సమయం అన్ని రకాలుగా మెంటల్ పీస్ పోతుంది. 2 పార్టీలు కూలీ చేసుకునే వాళ్ళ మధ్యనే అనుకోండి, వాళ్ళ ఎంప్లాయర్కి ఎంప్లాయీస్కి ఉన్న ప్రాబ్లం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు డబ్బులు ఇవ్వట్లేడు, నాకు నెలనాళ్ళ నాకు ఇంతవరకు కూలీ డబ్బులు ఇవ్వలేదు నా మేనేజ్మెంట్ నాకు అని అంటే, వాడు ఈ పని చేసుకొని వాడి ఇంటిని గడుపుకుంటాడా, లేకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతాడా?